ఎన్నిసార్లు చెప్పాలి నీకు దాన్ని ఆడుకోనికి అవ్వద్దని వంట చేసి నేర్పి ఊడ్చు నేర్పి తోము నేర్పి ఒక్కదాని ఎక్కడ మమ్మల్ని చెప్పినా నీకు ఆడపిల్లలు ఒంటరి ఒప్పంది ఎన్నిసార్లు చెప్పాను చెప్పట్లేదు అయ్యా ఒకసారి చదువు అన్నాం అనుకో మంచిగా చదువుకుంటే బతుకు బాగుపడుతుంది ఆశపడి అప్పు చేసి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే అది బతుకు ఆగమైపోయింది. ఒకసారి ఇప్పుడే కూరగాయలు బయటికి అప్పని చూద్దామని వచ్చింది అన్న కొన్ని కూరగాయలు పండ్లు రిపోర్ట్లు పాత అమ్మ వచ్చినప్పుడు మనము హాస్పిటల్లో చూస్తున్నాం కదా ఆ రిపోర్ట్లు వచ్చినాయి అవి బాగా తగ్గుతున్నాను జ్వరం కూడా ఉండేదక్క అయ్యో నాకు తెలిసిన డాక్టర్ ఉంది చాలా మంచిది తీసుకెళ్తాను అయ్యో అక్క జరువుకో ఎందుకు ఏడుస్తుంది ఏడవక అప్పని చూస్తే బాగా బాధేస్తుంది తమ్ముడు వస్తే జర చెప్పు చెప్తా నేను నచ్చిపోయిందని చెప్తా అమ్మ జాగ్రత్త మంచిదంట చూసుకో నేను హలో మల్లేష ఏమైంది ఆగమంటాను ఏమైంది అన్నేడి ఎట్లున్నాయ్యా అన్న వందిరా ఇట్లా బాబాను హాస్పిటల్ తీసుకెళ్ళండి నువ్వు అసలు కంగారు పడదు నేను కంగారు పడదు దాని మొక్కను చూస్తావు నా మొక్కను చూస్తావు ఏమైందిరా బాబు బాబు తమ్మి ఏంటిరా మీ ఇంట్లోనే ఉన్నారా అయ్యో ఏమైంది అయ్యో నా దేవుడా ఏమైందిరా నేను ఫోన్ మాట్లాడకుండా బండి నడపద్దని ఎన్నిసార్లు చెప్పిందో మరి తప్పి హెల్మెట్ పెట్టుకోమని కూడా చెప్పిన కాదురా ఫోన్ చేయండి హలో
ఏమండి అవును నేనే అయితే యూనివర్సిటీ కొత్తగా వచ్చిన టీచర్ అనేది చెప్పండి. సుమలిక స్కూల్కి రావట్లేదు ఎందుకు తెలుసుకోవచ్చా? ఎందుకంటే ఏం చెప్తే వెళ్తారు నాకు. చదువుకుంటే బాగుంటుంది భవిష్యత్తు. అరే నేను చదువుకున్నా, నా పక్కన బాగుపడదా చెప్పు. బాగా చదువుతాయి బ్రతుకు బాగుంటుంది. బాగా చదువుతాయి, బతుకు మారుతారే. బతుకు పాఠాలు నేర్పిస్తున్నా. బతుకు పాఠాలు గొప్పవి, అందుకే అవి నేర్పిస్తున్నాను. తెలుగు మాట్లాడకండి. తెలుగు ఉంటే లాభమే. నాకు ఏమైనా గవర్నమెంట్ జాబ్ వచ్చిందా చెప్పండి. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతాను, గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకున్నా. మీరు అంత మార్కులు తీసుకోవాలంటే రాలేదు. కానీ మీ పాపకు గవర్నమెంట్ జాబ్ వచ్చేటట్టు చూస్తున్నాను. సార్ మీరు చెప్పేది కరెక్టే సార్. నా బిడ్డ మంచిగా చదువుకోవాలని అప్పు సప్పు వేసి వేలకు వేలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో జరిపించారు. ఏం లేదు సార్, మీరు పోండి. మీరు నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయకండి. తెలుసుకోవచ్చు. నేను చదువు చెప్పించాను నా బిడ్డకు. ఎందుకు విసిగించకండి. చెప్తున్నా కదా మీకు. దయచేసి మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోండి సార్. ఆ టీచర్స్ కలకాత ఖరాబ్ చేసి నెత్తి పెడుతున్నా. అరే పిల్లలు చదువు 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 ఏం చదవకపోతే బతకరా? బతే నెత్తి ఉండబెట్టు. ఎచ్చంత ఖరాబ్ అయిపోయి పడే. ఏమైంది? డాక్టర్ మరి ఈ రోజుకి వచ్చిన అసలు ఏది మరి వద్దండి. రాలే. వచ్చింది. నమస్తే మేడం. అక్క మీ గురించి చెప్పింది. అమ్మ గురించి అంటే చెడు తమ్ముడికి ధైర్యం చెప్తుంది. ఇంకా గవర్నమెంట్ లో మెడిసిన్స్ అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు ఆ టాబ్లెట్స్ మీరు వాడితే కంపల్సరీ క్యూర్ అవుతుంది.
అది డిసీజ్ వాటర్ ఓకే గవర్నమెంట్లో మెడిసిన్స్ అన్ని సప్లై ఉన్నాయి అర్థమైందా మేడం మా ఇంట్లో చిన్న బుజ్జి ఉన్నది. మా బుజ్జి కాదు మరి పాపకి ఏమనుకోలేదు కొన్ని జాగ్రత్తలు చెప్తాము ఆ జాగ్రత్తలు పాటిస్తే కంపల్సరీ తగ్గిపోతుంది మేడం ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదమ్మా కొన్ని జాగ్రత్తలు నేను చెప్తాను అది నువ్వు పాటించావనుకో మీ ఇంట్లో వాళ్ళందరూ పాటించారనుకో ఇమీడియట్గా తగ్గిపోతుంది జాగ్రత్తలు ఏంటి ఫ్రీ మెడిసిన్స్ గవర్నమెంట్లో ఫ్రీ మెడిసిన్స్ ఇస్తుంది గవర్నమెంట్ అర్థమైందా ये कागज ऊपर था नीचे था जितना मैं तेरे फोटो भेज दिया మందు వాడిన తర్వాత ఒకసారి టెస్ట్ చేయించుకొని మరి నామిని మందు వాడితే సరిపోతుంది फोटो नहीं भेजा था मेरे पास ఓకే రైట్ చాలా మంచిది మీకు చెప్పాల్సింది మెయిన్గా ऊपर था पहले में नीचे था అమ్మగారు దగ్గుతున్నారు కదా దగ్గినప్పుడు టవల్ కొట్టికి అడ్డం పెట్టుకోమని చెప్పాను అర్థమైందా అదేవిధంగా ఎక్కడ వరకు అక్కడ ఇంట్లో ఉమ్మి వేయకుండా ఒక డబ్బాలో మట్టి పోసి అందులో ఉమ్మేసి దూరంగా తీసుకెళ్ళి గుంత తవ్వి ఆ గుంతలో అది మొత్తం పూర్తి చేయాలి మట్టిలో అర్థమైందా మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే మీకు ఎలాంటి అసలుకి మీ ఆ టీకి వ్యాక్సిన్ ఇవన్నీ రాకుండా అర్థమైందా చెప్పిన జాగ్రత్తలు పాటించండి सिंगल सिंगल कागज सिंगल అర్థమయ్యేటట్టు చెప్పుకోండి కదా नहीं तो शाम बैठ लगा देंगे తీసుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంది సరేనా గోళీలు జర టైం పెట్టి మేడం గారిని అన్ని జాగ్రత్తలు చేసుకోమని చెప్పింది అమ్మని लेकिन जो भेजा उसकी डेट देखना एक बार 31 మీకు మీ ఇంట్లో మీ కంటైనర్స్ మార్నింగ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కూటమి మళ్ళీ నాకు తప్పకుండా सिंगल 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 या फिर सबसे नीचे मिलेगा अगर ये ऊपर था तो वो नीचे అందరూ కంపల్సరీ చేయించుకోవాలి ఓకే సరేనా అన్నట్టు మర్చిపోయినా మీ అమ్మని చూడాలి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్న పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి వాటర్ అన్ని స్టార్ట్ అన్నీ అట్లా ఉంటే మీకు అంటు రోగాలు వస్తాయి కాబట్టి వాటి ఇంట్లో శుభ్రం చేస్తూ ఉండాలి ఓకే ఇప్పుడు గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ పెట్టింది ఫ్రైడే డ్రైడే అని ఆ ఫ్రైడే డ్రైడే ఎలా చేయాలి ప్రతి శుక్రవారం ఇంట్లో ఉన్న నీటి ముడిలన్నీ నీళ్ళు పారపోసి అంత పిల్లల దాకా ఆరబెట్టాలి ఆరబెట్టినాక మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పట్టేసేయాలి నేను ప్రతి వారం నుంచి చెక్ చేస్తాను ఇంట్లో ఓకేనా నన్ను ఆ విధంగా చెప్పినట్టు మీరు చేయండి సరేనా ఓకేనా శుభ్రంగా ఉన్నాయి కదా ఆ నీళ్ళు మొత్తం పడేసి ఆ గోళాలన్నీ వేస్తాను ఎండబెట్టి వెళ్ళాలి మళ్ళీ వాటర్ పట్టండి మీకు చెప్తున్నాను వీళ్ళకి చెప్పాను కదా రేపు స్కూటర్ తీసుకెళ్ళడానికి వస్తావు కదా అప్పుడు కంపల్సరీ అప్పుడు చెక్ చేసి మళ్ళీ నాకు రిపోర్టింగ్ సరే ఓకేనా సరే क्यों भेज रहा है मेरे को यार साइन मिल रही है మేడం मत भेज कर यार इसी फाइल में है जिसमें वो कागज ऊपर था यही है इस पे साइन मिल रहे हैं भेज दिया गारंटी बेटा बाप भेज दे తెమ్మడ పట్టి ఇచ్చినయ్యా మరి అత్తమ్మని తెమ్మడ పట్టి ఇచ్చిన మనది కూడా పట్టియాలంటుంది కదా మన రేపు పొద్దుగాల వచ్చి పట్టిస్తారట మన పొద్దుగాల ఇట్లా పెట్టుకొని వాళ్ళకి దాంట్లో తెమ్మడ పెట్టాలనంట దగ్గరగా పెట్టాలనంట అవ్వ ఆమె చెప్పింది ఆశా వర్కర్ అమ్మ మనం కూడా తీసుకున్నాం కదా మళ్ళీ జబ్బు చెప్తున్నారు కదా మరి జాగ్రత్తగా ఉండాలా సరే మంచిది మూతికి బట్ట పెట్టుకోవాలా సరేనా అమ్మకు అది మాస్కులు తెచ్చిచ్చిండు పట్ట అవన్నీ ఇట్లా మూతికి పెట్టుకోమని చెప్పాలా
నేను చెప్తే ఇంకా నువ్వు చెప్పు మీ అమ్మకు. ఊరుగా టీచర్లు వస్తారు, ఈ ప్రిన్సిపాల్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా నువ్వు బిడ్డలు మాకు నాకు చెప్పకుండా అవుతుంది. అది ఇప్పుడు అర్థది అర్థమవుతుందా? మరి బిడ్డనైతే పంపాలి మరి, అలా మీద కోపం చేయొద్దు. సరే మంచిది, నువ్వు ముందుగా చక్కగా ముందు ఇట్లా అవన్నీ మధ్య చూసుకోరు. బిడ్డను పంపొచ్చు కదా మంచిగా బడికి పంపుతా. ఒక అమ్మలాగా పెద్ద డాక్టర్ మంచిది నా బిడ్డ. ఒక బిడ్డనేమో పోగొట్టుకున్నా, ఆ బిడ్డను కూడా డాక్టర్ మంచిగా తీస్తారు. నాకు ఎంత కోరుకున్నారయ్యా. हम यहाँ पर ट्रांसफर होके आए अभी। और आप किधर हैं? गवर्नमेंट रेजिडेंशियल स्कूल का है। अच्छा अच्छा, माशाल्लाह, मुबारक। पर इधर इनके घर पे क्यों आए? बोलिए। अच्छा अच्छा, हमारे सर को दिया के कन्विंस करने की कोशिश करें। अच्छा सुनने को नहीं है। ये हाँ आप मुझे आपका सपोर्ट लेके बात करेंगे। हाँ, कोई बात नहीं, चलिए समझाइए। ఏంటయ్యా పాప స్కూల్కి పంపించాలి ఎందుకు? నా బిడ్డను గొప్పగా చదివించాలని నా స్థాయికి మించి అప్పు చేసి వేలకు వేలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే చదువు 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 అనే తప్ప ఆరోగ్యం గురించి పట్టించుకోక, జ్వరం వస్తే కనీసం చూసేవాళ్ళు లేక నా బిడ్డ అల్లాడిపోయిందమ్మా. దాన్ని చూసేందుకు పోయేందుకు డబ్బులు లేక కుమిలి కుమిలి ఇక్కడికి పోయి దాని శవాన్ని తీసుకొని వచ్చింది ఈ చేతుల మీద. గొప్పగా చూడాలనుకుంటున్నాను, మరి బిడ్డను కూడా అలాగే అనుకోవాలి కదా. గవర్నమెంట్ ఫ్రీ బస్సులు పెట్టింది, వారానికి ఒకసారి వెళ్ళి మీ పాపను చూసి రావడం టెన్షన్ ఏం లేదు. ఎంత ఫ్రీ బస్ అయినా బట్టలు, బుక్స్, షూస్ అన్ని కొనుక్కోవాలి కదా. దాని గురించి టెన్షన్ ఏం లేదు. బట్టలు, షూస్, బుక్స్ అన్ని ఫ్రీ ఇస్తారు. కొనుక్కోవాలనుకుంటే కాస్మెటిక్స్ కూడా ఇస్తారు డబ్బులు. ఇంకేంటో ఎంత చేసిన దానికి క్షరము ఏమన్నా వస్తే ఎవరు చూడాలమ్మా? దాని గురించి కూడా నీకు ఇబ్బంది లేదు. హాస్టల్లో 24 గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. దాని కంటి రెప్పలాగా చూసుకుంటారు. అందుకు నేనున్నాయి కదా, నేను కూడా చూసుకుంటాను. కావాలంటే నా ఫోన్ నెంబర్ తీసుకోండి, నేనుంటాను. दिनेश जी कॉपी भेज दी मैंने ऑर्डर किया आपको। एक दिन के लिए मैं आपके पास और पेपर के दीजिए। మేడం कुछ పెద్ద మనిషి అయితే और क्या शिक्षण व्यवस्था जो पारंपरिक माने जो भी आप కనికే పంపించట్లేదు. దాని और पेपर के दिन व्यवस्था के लिए ఇంత వయసుకొచ్చిన ఆడపిల్లలకు पेपर के दिन पर जो శానిటరీ ప్యాడ్స్ ఇస్తారు, పరుచుకోవడానికి కార్పెట్ ఇస్తారు, బెడ్షీట్లు కూడా ఇస్తున్నారు. అన్ని అవైలబుల్గా ఉంటాయి. ఇన్ని అవసరం మీకు ఇస్తున్నప్పుడు హ్యాపీగా పంపించచ్చు కదా స్కూల్కి. वो आपने जो भेजना है भेजो, मैंने आपको मेरी ड्यूटी सप्ताह में एक दिन आपके पास है। ఎంత చదువుకున్నా కూడా ఆడపిల్లలకు మ్యారేజ్ అనేది ఇంపార్టెంట్ కదా మేడం. పెళ్లి చేయాలనేది గొడవెడుతున్నాడు. దాన్ని ఒక ఇంటి దాన్ని చేసి పంపిస్తే నా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీ అనేది తీరిపోతుంది కదా మేడం. అందుకని మీ బిడ్డ ఉన్న ఒక్కగాని ఒక బిడ్డను నాకు పెంచుకుంటున్నాను. చదువు భవిష్యత్తు పాడు చేసి కూడబెట్టు కరెక్టేనా? या अपने కరెక్టేనా? మాట్లాడయ్యా. అయినా గవర్నమెంట్ ఇప్పుడు వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడైనట్టుగా కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. आपसे जो पूछ रखा है ना मेरे पास, उसका वो 200 से 300 दो। ఇల్లు ఉంది, అయినా మీ పాపకి ఎలా? ఈ ఇల్లు కిరాయి ఇల్లు అమ్మా. అయితే ఏంటమ్మా, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు ఇస్తుంది, అప్లై చేసుకోండి, మీకు వస్తుంది కదా.
ఇంతకు మీ అక్కయ్య నాకు ఎలా పరిచయమో తెలుసా? తెలియదు మేడం. చెప్పలేదా? చెప్పలే. నేను చెప్తా విను. మీ అక్కయ్య కూతురికి చిన్న వయసులోనే పెళ్లి చేసింది. ఆ విషయం ఏంటో తెలుసా నీకు? నాకేం తెలియదు మేడం. నా మీనబడలేనే నేనే బట్టలు పెట్టా కదా. బాగా చెప్తున్నావు, చదువుకున్నా ఉన్నావు. చిన్న వయసులో పెళ్లి చేద్దని తెలీదా? ఏమయ్యా, చిన్న వయసులో పెళ్లి చేస్తే ఏమవుతుంది మేడం? బాల్య వివాహాలు నేరమనే విషయం తెలీదా? చెప్పు. చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల మీ అక్కయ్య కూతురు ఏం జరిగిందో తెలుసా? శరీర నిర్మాణం పెరగక ఆ అమ్మాయికి లో బర్త్ వెయిట్ బేబీ పుట్టి ప్రిమెచ్యూర్ వచ్చి బేబీ డెలివరీలోనే డెత్ అయిపోయింది. ఆ విషయం తెలుసా నీకు? ఆగు, బిడ్డ అడ్డ ఎందుకు తినండి కదా. ఆగ్రా! ప్రైవేట్ దవాఖానకు దొరకకపోతే వాళ్ళకి అట్లనే చెప్పిర్రు. అదే ముచ్చట నీకు చెప్పిన. చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల మీ మేనకోడలు ఎనిమిదిగా ఉండి నార్మల్ డెలివరీ కాకుండా అబార్షన్ అయిపోయింది సెకండ్ టైం. ఆ విషయం తెలుసా? ఏంటి అక్క డిస్పోజిషన్ అన్నావు కదా. ఆగ్రా తమ్మి, డాక్టర్ అమ్మ చెప్పింది జర ఇను కదా. ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ ప్రెగ్నెంట్. ఆ విషయం తెలుసా? ప్రైవేట్ వెళ్ళకుండా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చింది. ఆ పాపను తీసుకొచ్చాక ఆమెకు కౌన్సిలింగ్ చేసి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి టెస్ట్లు అన్ని తెచ్చి అన్ని చెకప్స్ మన దగ్గర చేస్తున్నారు. మొత్తం ఫ్రీనే ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్. అర్థమైనా? మా తల్లి మా అమ్మే. మంచి ఉంటే చాలు మాకు. ఆ మంచి డెలివరీ అయితే చాలు. ఓకే, అర్థమైందా? సరే, ఇప్పుడు మేడం గారు పాప డెలివరీ అయితే పాప డెలివరీ అయిన తర్వాత ఒక బేబీ ఇప్పటికే ఫస్ట్ డెలివరీ అయింది, సెకండ్ అబార్షన్ అయింది కాబట్టి థర్డ్ టైం ఇప్పుడు ప్రెగ్నెన్సీ. మళ్ళీ బేబీకి గ్యాప్ ఉండాలి అంటే ప్రాపర్టీ కంపల్సరీ వేయించాలి. ప్రాపర్టీ వేయిస్తే పాపకు బేబీకి హెల్దీగా ఉంటారు. ఓకేనా? అదేంటో నాకు తెలియదమ్మా. నీ దగ్గరికి తీసుకొస్తావా? మేమే చూసుకుంటాం మొత్తం. సరేనా? ఎవరైనా పాపకు కూడా మీరు వ్యాక్సినేషన్ చేయించాలి. అర్థమైనా? ఏంటి ఏం చేయాలి మేడం? సూది మందులు టీకాలు వేయించాలి. దాని ద్వారా ఏమైతుందో తెలుసా మీకు? తెలీదు. దాని ద్వారా బీసీజీ వేయాలి. టీకా అంటే దాని ద్వారా టీవీ రాకుండా కాపాడుతుంది. హెపటైటిస్ బి, మెనింజైటిస్ అండ్ పోలియో ఇలాంటి డిసీజెస్ రాకుండా ఆ టీకాలు కాపాడుతుంది. నువ్వు కంపల్సరీ అవన్నీ వేయించు. ఓకేనా? హాస్పిటల్ తీసుకురా, నేను వేస్తా. అప్పుడు పొద్దున మల్లేసి వచ్చి ఏదో ఆడపిల్లలకు 14 ఏళ్ళ వయసు పిల్లలకంట క్యాన్సర్ బీమా రాకుండా సూడు లేకుండా అని చెప్పి 14 to 15 ఇయర్స్ ఆడపిల్లలకు క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఇస్తున్నారు. మీ పాపకు కంపల్సరీ మీరు వేయించాలి. అర్థమైందా? ఓకే, వేయించండి, తీసుకొని రండి. సరే మేడం. మీ టీచర్ మేడం వీడియో తీస్తున్నారు. ఎందుకో తెలుసా? చూపించండి. కాపీ. మేడం తెలియని ఎన్నో విషయాలు చెప్తున్నారు. తెలియని వాళ్ళకు చెప్తామని. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. అలా ఉన్నది చూడండి. అలాంటి మేడము వీడియో తీసి అందరికీ చూపించి తెలియని విషయాలు తెలియజేస్తా ఉంటుంది. అవునా? అలాంటి మేడంతో మీ పాపను పంపిస్తే మంచి నాలెడ్జ్ వస్తుంది. అవునా కదా? ఆ మేడం అంటే ఎదుగుతున్న అమ్మాయి. సో మీరు పంపించండి అమ్మాయిని అక్కడ హాస్టల్కి. మీ కాళ్ళు ముక్క బాగా ఇంత మంచిగా మేడాలు చెప్తున్నారు. మా అయ్య కదా పంపురా తమ్మి, పంపురా. చెప్పులు లేకుండా మట్టిలో ఆడుతుంది. అవునా? దాని ద్వారా ఇన్ఫెక్షన్స్ ఏది రోగాలు
హాస్టల్లో శుభ్రంగా ఉంటుంది పాప. అవునా కదా? సరే మేడం. పంపించండి మేడం. అవును, అది నిజమే. మా హాస్టల్ పంపించండి. వ్యక్తిగత శుభ్రత గురించి మంచిగా నేర్పిస్తాం. నేను కూడా శ్రద్ధ తీసుకుంటాం. ఓకే మేడం. మీరు అంత మంచిగా చూసుకుంటారా నా బిడ్డని మామ మేడం? ఆల్రెడీ హాస్టల్లో పిల్లలకు ఫిటప్ కొరకు మా టీం ఆర్బీఎస్కే టీం వెళ్తుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి స్కూల్ పిల్లలకు హాస్టల్ పిల్లలకు ఆర్బీఎస్కే టీం వెళ్తుంది, చెకప్ చేస్తుంది. అర్థమైందా? నేను కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మీ పాపను చూస్తాను, నేను ఉన్నానుగా, టెన్షన్ పడకండి. సరే. చదువు చదువు చదవాలి తప్ప ప్రైవేట్ స్కూల్ వేస్తే నరకం చూపించారమ్మా. అందుకే నేను ఇంకా ముందు వాడికి పంపుతున్నాను. చదువు 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 అని టార్చర్ పెట్టడానికి అది ప్రైవేట్ స్కూల్ కాదు, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్. పాలు, గుడ్లు మరియు వారానికి 2 సార్లు మాంసం కూడా పెడతారు. ఏం కావాలి? ఓకే. మీ పాపను హాస్టల్ పంపిస్తే అక్కడ అవన్నీ దొరుకుతాయి. అవునా? మీ అమ్మకి ఎలాగో హెల్త్ బాగాలేదు, అవన్నీ తీసుకొచ్చి మీ అమ్మకు పెట్టు. మీ అమ్మ కూడా ఆరోగ్యం సుఖపడుతుంది కదా, ఖర్చు తక్కువ నీకు. అవునా కదా? సరే సరే మేడం, ఇంతగానే చెప్తున్నాను మేడం. నా బిడ్డలు నా మేనకోడలు మీ చేతిలో పెడుతున్నాను, నా బిడ్డను మీ చేతిలో పెడుతున్నాను.